Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే తెలంగాణలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అదేవిధంగా డైట్ లెక్చరర్స్ అనే పోస్ట్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు ఓకేనా మనకి ఏంటంటే డివైఈఓ అంటే మనకి అక్కడ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డైట్ లెక్చరర్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఇంగ్లీష్లో మనం అసలు ఏ టాపిక్స్ క్లియర్గా చదువుకోవాలి, ఓకేనా, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనేవి సాధించాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను అండి. కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి, ఓకేనా, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎగ్జామ్ ఓకేనా నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, అందరికీ తెలుసు. తెలంగాణ నుంచి మనకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అదేవిధంగా డైట్ లెక్చరర్స్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది, ఓకేనా. అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లికేషన్ డేట్స్ లాస్ట్ వచ్చేసి మనకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే మనకు జూలై 19 వరకు, అదే డైట్ లెక్చరర్స్ పోస్ట్కి అయితే మనకు జూలై 29 వరకే లాస్ట్ డేట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి అందరూ అప్లై చేసుకోండి నాన్న, ఓకేనా. ఫస్ట్ మనము పేపర్ 1 గురించి మాట్లాడబోతున్నాం ఇక్కడ, ఓకేనా. పేపర్ 1 తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకు పేపర్ 1 చూడండి. పేపర్ 1 తీసుకున్నట్లయితే ఓకేనా, పేపర్ 1 పేపర్ 2 రెండు ఉన్నాయి కదా. పేపర్ 1 తీసుకున్నట్లయితే పేపర్ 1లో మొత్తం మనకు 150 క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అండి. టైం కూడా 150 మినిట్సే టైం అనేది ఉంది, రైట్. అయితే ఈ 150 క్వశ్చన్స్లో కంపల్సరీ మనకి ఈసారి ఇంగ్లీష్ మెన్షన్ చేశారు కాబట్టి చూడండి. 150 క్వశ్చన్స్లో జనరల్ స్టడీస్ పేపర్ అనమాట ఇది పేపర్ 1. 150 క్వశ్చన్స్లో కంపల్సరీ మనకు ఇంగ్లీష్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 25 నుంచి 30 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి, ఓకేనా. మినిమం 25 రండి, మినిమం 25 కంపల్సరీ వస్తాయండి. ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి మీరు. 150 క్వశ్చన్స్ ఉన్న ఓకేనా జిఎస్లో ఓకే జనరల్ స్టడీస్ పేపర్ ఓకేనా ఉన్నప్పుడు 150 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి ఆ పేపర్లో కంపల్సరీ దాదాపు మినిమం 25 క్వశ్చన్స్ అయితే మినిమం వస్తాయి. చెప్పలేం, ఈ రోజుల్లో ఎక్కువ ఇంగ్లీష్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి 25 నుంచి 30 వరకైనా తీసుకురావచ్చు. ఇప్పుడు మీకు టెట్ పేపర్ ఉంటుందండి, తెలంగాణ వాళ్ళకు ఏపీ వాళ్ళకు టెట్ పేపర్ ఉంటుంది. 150 క్వశ్చన్స్లో 30 క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ నుంచే ఉంటాయి. కాబట్టి అదే నేపథ్యంలో మనము మినిమం 25 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం మనము 30 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది అండి. పేపర్ 2 అనేది ఏంటంటే మనకు అందరు చదువుతారు ఓకే, కానీ పేపర్ 1 మనకు జనరల్ స్టడీస్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఉంటాయి అనమాట. ఇందులో అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఉంటుంది ఇందులో. కాబట్టి అన్నీ ఉంటాయి కాబట్టి ఇందులో స్కోర్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. మనం 1 మార్క్ తోటి కూడా జాబ్ పోయే ఛాయిస్ ఉంటుంది కంపల్సరీ, హాఫ్ మార్క్ తోటి కూడా జాబ్ పోయే ఛాయిస్ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ప్రతి మార్కు మనకి ఇంపార్టెంటే ఎగ్జామ్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ 25 క్వశ్చన్స్ లేదా 30 క్వశ్చన్స్ అండి, ఈ 25 to 30 క్వశ్చన్స్లో మనము ప్రతి మార్కుని మనము మన టార్గెట్ రీచ్ కావడం కోసం యూజ్ చేసుకోవాలి అండి, అంతే కదా. 1 మార్క్ తోటి జాబ్ పోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇంగ్లీష్కి ఓకేనా, ఇంగ్లీష్లో మీరు ఏ టాపిక్స్ క్లియర్గా చదువుకోవాలి. వాళ్ళు అక్కడ 10th స్టాండర్డ్ అని మెన్షన్ చేశారు అంతే. చూడండి 10th స్టాండర్డ్ ఇంటర్ స్టాండర్డు ఇవన్నీ ఏముండవండి ఇంగ్లీష్కి. నేను చెప్తున్నా కదా, గ్రామర్ అంటే గ్రామరే అంతే. మీకు ఏ టాపిక్ చదవాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. టాపిక్స్ అన్నీ రాసుకోండి, మన యాప్లో కోర్సు తీసుకుంటే సరిపోతుంది అనమాట. గ్రామర్ అంటే గ్రామర్ అంతేగాని మీరు చెప్పేది మొత్తం స్కూల్ లెవెల్ గ్రామరే తెలుసా. మీకు 10th క్లాస్ వరకు ఓకేనా, 6th నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, మొత్తం గ్రామర్ ఉంటుంది అందులో. మొత్తం లో లెవెల్ నుంచి హై లెవెల్ గ్రామర్ మొత్తం అందులోనే ఉంటుంది. 10th లెవెల్ అన్నా ఇంటర్ లెవెల్ అన్నా తేడా ఏమి ఉండదు, అన్ని టాపిక్స్ కవర్ చేసుకోవాల్సిందే మనం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ వీడియోలో ఏ టాపిక్ చదవాలో చెప్తాను, ఆ టాపిక్స్ చదువుకోండి సరిపోతుంది నన్ను, ఓకేనా. ఫస్ట్ ఆ టాపిక్స్ వెళ్ళే ముందు చూడండి. మన యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేస్తూ మీకు కోర్సెస్ అనేవి డిజైన్ చేశాము అండి. చూడండి టెట్ టు డిఎస్సి కోర్సెస్కి ఈ కోర్సెస్కి తేడా ఏమి ఉండదు, సేమ్ కంటెంట్. ఇంగ్లీష్ ఎప్పుడైనా సరే సేమ్ కంటెంట్ అండి. ఏ కాన్సెప్ట్ నుంచి ఏ ఎగ్జామ్లోనైనా సరే క్వశ్చన్ రావచ్చు. ఈ ఎగ్జామ్కి ఈ కాన్సెప్టే తీసుకుంటారు, ఈ ఎగ్జామ్కి ఈ కాన్సెప్టే తీసుకుంటారు, ఏముండదు. ఇంగ్లీష్ మొత్తం ఇంటర్లింకింగ్ ఉంటుంది కాబట్టి ఏ టాపిక్ నుంచి అడుగుతాడో ఎవ్వరికీ తెలియదు అండి. కాబట్టి మీరు క్లియర్గా చదవకపోతే మార్క్స్ అనేవి రావు కంపల్సరీ, ఓకేనా. దానికోసం అని చెప్పేసి ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అదేవిధంగా డైట్ లెక్చరర్స్కి మీకు ఏ టాపిక్స్ అయితే క్లియర్గా ఇంపార్టెంటో ఆ టాపిక్స్ని కవర్ చేస్తూ కోర్సెస్ డిజైన్ చేసామండి, చాలా తక్కువ అమౌంట్కే, ఓకేనా. మీకు 3 months కోర్సు ఓకేనా మనకు 299 అండి, 1 month కోర్సు ఓన్లీ 199 రూపీస్ అండి, ఓకేనా. ఈ తక్కువ అమౌంట్కి మీకు ఫుల్ కోర్స్ అనమాట ఇది, ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ అండి, అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి, ఓకేనా. మీకు ఇందులో ఓకేనా యాప్లో మీకు టాపిక్ వైజ్ వీడియోస్ ఉంటాయి, టాపిక్స్ మొత్తం నేర్చుకోవచ్చు, మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట, ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి,
మన యాప్ డౌన్లోడ్ చేస్తారు కదా, మన యాప్ నేమ్ ఏంటంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మై పర్చేజ్డ్ కోర్సెస్ ఉంటుంది. అక్కడ మై పర్చేజ్డ్ కోర్సెస్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. 1 month కోర్సు, 3 months కోర్సెస్ ప్రస్తుతం ఈ కోర్సెస్ పెట్టాము. ఏదో కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఫోన్పే లేకపోయినా సరే ఏమన్నా ఏమంటారు కోర్సు తీసుకుంటప్పుడు ఏమన్నా ఇష్యూ వచ్చినా సరే ఈ నెంబర్ కాల్ చేయండి, మేము సాల్వ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ మన బుక్ అండి. ఈ 3 నెలలు టైం ఉంది. మనకు అక్టోబర్లో ఎగ్జామ్ అని చెప్పారు. టెంటేటివ్ డేట్ అని అక్టోబర్లో ఇచ్చారు. కాబట్టి అక్టోబర్ వరకల్లా మీరు మన కోర్సు తీసుకొని మన బుక్ తీసుకుంటే చాలండి, బెస్ట్ మార్క్స్ అని వచ్చేస్తాయి మీకు. మన బుక్లో మొత్తం సిలబస్ కవర్ చేసాము అండి. అన్ని టాపిక్స్ సంబంధించి సిలబస్ మొత్తం కవర్ చేసాము అండి. ఓకేనా. ఈ బుక్ మీకు నీట్గా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది బుక్, బైలింగ్వల్ బుక్ ఇది. ఓకేనా. సో బుక్లో మీకు ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. టెట్ టు డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ అదే లెవెల్లో మీకు ఇక్కడ సో కాన్సెప్ట్స్ అనేవి వస్తాయండి మీ ఎగ్జామ్లో. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి నాన్న. ఓకేనా. ఈ బుక్ మీకు మీ బుక్ స్టాల్లో అడగండి, దగ్గర ఉన్న బుక్ స్టాల్లో అడిగి తీసుకోండి. లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపిస్తే మేమైనా చేసేస్తాం. నెక్స్ట్ మీకు ఒకవేళ ఓకేనా యాప్లో బుక్ చేసుకోవాలనుకుంటే యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి. బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంది యాప్లో. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేస్తే బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంటుంది. ఆ బుక్ పీడిఎఫ్ చదవండి, నచ్చితేనే బుక్ తీసుకోండి నా. ఓకేనా. అది రైట్. అయితే ఫస్ట్ అయితే మనం ఇక్కడ సో టాపిక్ చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో కంపల్సరీగా మనకు క్వశ్చన్ అన్ని టాపిక్స్ ఇంటర్లింకింగే ఉంటుంది అండి. వాడు ఒక పేరు చెప్తాడు కానీ ఆ పేరుకు తగ్గట్టు ఉండదు అక్కడ. ఆ పేరుతోటి ఇంకో టాపిక్ ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. కాబట్టి మీరు ఏవే టాపిక్స్ నేర్చుకోవాలో క్లియర్గా చెప్తాను. ఈ టాపిక్స్ కంపల్సరీ మన యాప్లో చదువుకోండి చాలు. క్లాసులు వినుకుంటూ బుక్ చదువుకోండి చాలు. ఓకేనా. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ మెన్షన్ చేసిన టాపిక్ అండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అండి. మీరు చదవాల్సింది ఫస్ట్ మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ తప్పకుండా చదవండి ఈ టాపిక్ని. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అనమాట. అంటే నౌన్ అంటే ఏంటి, ప్రనౌన్ అంటే ఏంటి, అబ్జెక్టివ్ అంటే ఏంటి, జస్ట్ ఓవరాల్ ఐడియా వస్తుంది మీకు అంతే. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మళ్ళీ నౌన్ ప్రనౌన్ గురించి డీప్గా మళ్ళీ టాపిక్స్ ఉంటాయి తర్వాతకి. ఫస్ట్ అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ చదువుకోండి నాన్న. ఇక దీని తర్వాత ఇమీడియట్గా టెన్సెస్ అనే టాపిక్ చదువుకోవాలి. అసలు టెన్సెసే ఇంపార్టెంట్ యాక్చువల్గా స్టార్టింగ్లో. కానీ టెన్సెస్ అర్థం కావాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అర్థం కావాలి. ఆ వే అనేది మనకు తెలియాలన్నమాట. చూడండి ఇంగ్లీషు చాలామంది భయపడుతూ ఉంటారు అండి. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు, సార్ అసలు నాకు ఇంగ్లీష్లో మార్క్స్ ఏ రావు సార్ అనుకుంటారు. కానీ ఒక్కసారి మన క్లాసెస్ వినండి, బట్టే క్లాసెస్ ఉండవు మన దగ్గర. అన్ని టాపిక్స్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వాడాలి, ఇది ఇక్కడ ఎందుకు వాడాలి, అక్కడ ఎందుకు వాడకూడదు అని చెప్పేసి ప్రతి కాన్సెప్ట్కి మీకు అక్కడ రీజన్ అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు ఆ రీజన్ నేర్చుకుంటూ క్లియర్గా చూసుకుంటూ వెళ్తే చాలండి, ఈజీగా ఉంటుంది రైట్. సో మీరు ఇంగ్లీష్ను ఒక వేలో ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలని మీకు తెలిసింది అనుకోండి, అప్పుడు మీకు ఇంగ్లీష్ ఈజీ అవుతుంది అండి. ఓకేనా. ఆర్డర్ అనేది తెలియలేదు అనుకోండి, అప్పుడు మీకు అసలు ఇంగ్లీష్ అర్థమే కాదు. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి నాన్న. ఓకేనా. కాబట్టి నేను ఏదైతే ఆర్డర్ చెప్తున్నానో అదే ఆర్డర్లో చదువుకోండి రైట్. దీని తర్వాత మీకు టెన్సెస్ తర్వాత మీకు ఏముంటాయి అంటే క్లాసిఫికేషన్ అండి. చూడండి మనకు మన కోర్టు జాబ్స్ ఎగ్జామ్ జరిగాయి అండి. అసలు కోర్టు జాబ్స్ ఎగ్జామ్స్లో మెన్షన్ చేసింది ఒకటి, కానీ ఇచ్చిన క్వశ్చన్స్ ఒకటి. ఇదివరకు ఎప్పుడైనా సరే ఈ క్లాసెస్ నుంచి ఫ్రేజెస్ నుంచి క్వశ్చన్స్ ఏమి ఇవ్వలే, కానీ ఈసారి ఇచ్చాడు క్వశ్చన్స్. క్లాసెస్ నుంచి ఇచ్చాడు క్వశ్చన్స్. సిలబస్లో మెన్షన్ చేయలే కానీ క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే గ్రామర్ అంటే మొత్తం వస్తుంది అనమాట అంతే. ఇంకా ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చండి. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చాడు కాబట్టి అన్ని టాపిక్ చదవాల్సిందే మీరు. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత సో ఫ్రేజెస్ క్లాజెస్ ఇది కూడా చదువుకోండి నా. ఓకేనా. సో ఫ్రేజెస్ క్లాజెస్ అండ్ సెంటెన్సెస్ అని ఉంటుంది. ఫ్రేజెస్ క్లాజెస్ సెంటెన్సెస్ ఈ టాపిక్ని కూడా క్లియర్గా చదువుకోండి. ఫ్రేజెస్ క్లాజెస్ సెంటెన్సెస్. ఓకేనా. ఇది కూడా ఒకసారి మీరు క్లియర్గా చదువుకోండి నాన్న రైట్. నెక్స్ట్ దీని తర్వాత మీరు ఏం చేయండి అంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అండి. అసలు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ నుంచి ఈ కోర్టు జాబ్స్లో కూడా మెన్షన్ చేయలే కానీ క్వశ్చన్స్ ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ మనకి ఇంపార్టెంటే, మొత్తం ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్ ఇది సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత చూడండి ఇక్కడ దీని తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇఫ్ క్లాజెస్ చదువుకోవాలి అండి. వీటిని మనం ఏమంటామంటే కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. ఏమంటాం కండిషనల్ సెంటెన్సెస్ అంటాం రైట్. ఇఫ్ క్లాజెస్ కండిషనల్ సెంటెన్సెస్ వీటిని కూడా చూసుకోండి. కంపల్సరీ క్వశ్చన్ వచ్చే చాయిస్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేయాలి, ఓకేనా, దీని తర్వాత మనం ఏం చేసుకోవాలి అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయండి. ఇది మెన్షన్ చేశాడు మీ సిలబస్లో. ఓకేనా. డివైఓ నెక్స్ట్ అదేవిధంగా మనకు డైట్ లెక్చరర్స్లో ఇది మెన్షన్ చేశాడు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్.
నెక్స్ట్ ఏంటిది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఈ రెండింటి నుంచి మనకు కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి, రైట్. నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అండి. నెక్స్ట్ ఏంటి చెప్పండి, మనకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అండి. దీని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయండి. దీని నుంచి కూడా కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వెర్బ్ వాడాలి, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వెర్బ్ వాడాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్. కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ జాగ్రత్తగా చూసుకోండి నాన్న, ఓకేనా. నెక్స్ట్ ఇంకా దీని తర్వాత ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డీటెయిల్గా చూసుకుంటూ వెళ్తాం. నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని క్లియర్గా చూసుకుంటూ వెళ్ళాలి. నౌన్స్, ప్రొనౌన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి టాపిక్ చదవాల్సిందే, ప్రతి పాయింట్ నేర్చుకోవాల్సిందే. ఏ పాయింట్ నుంచి అడుగుతాడో ఎవరికి తెలియదు, ఓకేనా. కాబట్టి అన్ని పాయింట్స్ క్లియర్గా నేర్చుకుంటూ వెళ్ళాలి, చాలు ఈజీగా అర్థమవుతాయండి. మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా లో లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను కాన్సెప్ట్స్, కాబట్టి అది చూసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత మనకు అడ్జెక్టివ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, చూడండి ఇక్కడ అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండి. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత చదవాల్సిన టాపిక్ ఏంటో తెలుసా, ఆర్టికల్స్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది, ఆర్టికల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. ఏ అండ్ దా ఉంటాయి కదా ఆర్టికల్స్, వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ దీని తర్వాత వర్బ్స్ అండి, రైట్. నెక్స్ట్ దీని తర్వాత యాడ్వర్బ్స్, అన్నీ చూసుకోవాల్సిందే. ప్రతి ఈజీగా అర్థమవుతుంది మీకు, బట్టి సిస్టమ్ ఎక్కడ ఉండదు, ఈజీగా అర్థమైపోతుంది, రైట్. నెక్స్ట్ దీని తర్వాత ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అండి. నెక్స్ట్ ఏంటిది ప్రిపోజిషన్స్, నెక్స్ట్ కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అండి. వీటి నుంచి కూడా కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ప్రిపోజిషన్స్ అయితే పక్కా వస్తాయండి క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్సే వస్తాయి దాని నుంచి. కాబట్టి ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఇవి కూడా జాగ్రత్త చూసుకోండి నాన్న. నెక్స్ట్ దీని తర్వాత మనకు క్వశ్చన్ ట్యాగ్స్ అని ఉంటుంది అండి. క్వశ్చన్ ట్యాగ్స్, దీని నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకోండి. క్వశ్చన్ ట్యాగ్ చిన్న టాపిక్ అది, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మీరు ఏం చేయండి అంటే చూడండి, ఇక్కడ మనకు ఇన్వర్షన్ అనే టాపిక్ ఉంటుందండి. ఈ చిన్న చిన్న టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మేజర్గా ఫోకస్ వీటి మీద కూడా పెడుతున్నాడు, కాబట్టి వీటిని కూడా చదువుకోండి. ఇన్వర్షన్, నెక్స్ట్ అదేవిధంగా సూపర్ ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది మన యాప్లో ఉంటుంది, మన బుక్లో కూడా ఉంటుందండి. ఈ టాపిక్స్ని కూడా క్లియర్గా చదువుకోండి, కొంతవరకు కవర్ అవుతుంది అండి, ఓకేనా. సూపర్ ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్ అంటాం, రైట్. ఈ టాపిక్ను కూడా క్లియర్గా చదువుకోండి నాన్న, రైట్. నెక్స్ట్ అదేవిధంగా దీని తర్వాత, ఓకేనా, ఈ సూపర్ ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్ తర్వాత నెక్స్ట్ మీకు జంబ్లింగ్ అండి, జంబుల్డ్ వర్డ్స్ సెంటెన్సెస్ అంటాం, ఓకేనా. జంబుల్డ్ వర్డ్స్ సెంటెన్సెస్ అంటాం. దీన్నే మనం ఇంకేమంటామంటే రీఅరేంజ్మెంట్ అంటాం. రీఅరేంజ్మెంట్ అన్నా ఓకేనా, జంబుల్డ్ అన్నా మనకు సేమ్ అండి. రీఅరేంజ్మెంట్ అన్నా జంబుల్డ్ అన్నా మనకు సేమ్ వస్తుంది. కాబట్టి ఈ టాపిక్ కూడా క్లియర్గా చూసుకోండి, ఓకే. అంటే సెంటెన్స్ని కానీ వర్డ్స్ని కానీ తారుమారు చేసి ఇస్తాడు, మనం ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసి పెట్టాలి, రైట్. నెక్స్ట్ దీని తర్వాత ప్యాసేజ్ అండి. నెక్స్ట్ ఏంటి చెప్పండి, మనకు ప్యాసేజ్. ప్యాసేజ్ క్వశ్చన్స్ అండి. మనకు ప్యాసేజ్ కూడా ఇంపార్టెంటే, రైట్. ఒక ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు, కాబట్టి దాని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే చాయిస్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ కూడా చూసుకోండి నాన్న. ఇక్కడ వరకైతే గ్రామర్ ఇంపార్టెంట్ టాపిక్స్ రైట్. నెక్స్ట్ దీని తర్వాత ఒకాబులరీ అండి. ఒకాబులరీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఒకాబులరీలో మీరు మేజర్గా చూసుకోవాల్సిన ఏంటి అంటే సినానిమ్స్, యాంటోనిమ్స్, ఓకేనా. సినానిమ్స్, యాంటోనిమ్స్ అండి. సినానిమ్స్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, యాంటోనిమ్స్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, కాబట్టి సినానిమ్స్, యాంటోనిమ్స్. నెక్స్ట్ మనకు వొకాబులరీ అంటే స్పెల్లింగ్స్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ మనకి ఏముంటాయి అంటే ఇడియమ్స్, ఫ్రేజెస్ ఉంటాయి. ఇడియమ్స్, ఫ్రేజెస్, రైట్. నెక్స్ట్ మనకి ఏముంటాయి అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి నా, ఇవైతే ఇంపార్టెంట్ మేజర్గా. వీటితో పాటు మీరు కన్ఫ్యూజింగ్ వర్డ్స్, హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ ఇవి కూడా ఉంటాయి, యాప్లో వినండి అవి. కానీ మేజర్గా అయితే మనకి ఇవి ఇంపార్టెంట్. వీటి మీద క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి. వీటి మీద కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి, కాబట్టి వీటిని అయితే కవర్ చేసుకున్నాను. ఇవి మనకు వొకాబులరీ టాపిక్స్ సంబంధించి, ఓకే. ఇవే మనకు గ్రామర్ టాపిక్స్ అనమాట. ఇవి మనకు గ్రామర్ టాపిక్స్, కాబట్టి గ్రామర్ క్వశ్చన్స్ వస్తాయి, వొకాబులరీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. రెండింటి నుంచి కవర్ చేస్తాడు క్వశ్చన్స్. కాబట్టి మీరు ఇవన్నీ టాపిక్స్, మనకు చాలా టైం ఉంది అండి. దాదాపుగా మనకి ఇక్కడ ఇది మనకు జూన్ కదా, జూన్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకు జూలై ఉంది, ఆగస్ట్ ఉంది, సెప్టెంబర్, అక్టోబర్, అంటే మనకు 3 నెలల టైం అయితే కంపల్సరీ ఉంది. అక్టోబర్ మిడిల్లో ఇచ్చినా సరే 100 రోజుల టైం ఉందండి దాదాపు. అంటే మనకు ఇక్కడ నుంచి మనకు 100 రోజుల టైం ఉంది, 100 డేస్ టైం ఉంది అండి. 100 డేస్ టైంలో నేను చెప్తున్నాను కదా, క్లియర్గా ఈజీగా కవర్ చేయొచ్చండి.
మీరు కనుక ఇంగ్లీష్లో క్లియర్గా మంచిగా ప్రిపేర్ అయ్యారనుకోండి, మన కోర్సు తీసుకొని మన బుక్ తీసుకొని క్లియర్గా చదివారనుకోండి, 25కి ఈజీగా, ఒకవేళ 25 క్వశ్చన్స్ వస్తే 20+ అయితే ఈజీగా వచ్చేస్తాయి అండి. మీకు 20+ ఈజీగా వస్తాయి. మీకు నేను కొన్ని మోడల్ క్వశ్చన్స్ కానీ, ఓకేనా, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ మీకు వీడియోలో చేస్తూనే ఉంటాను యూట్యూబ్లో. ఏం అవ్వకండి, ఓకేనా. ఇప్పుడు మీకు ఏంటంటే సిలబస్ ఏముంటుందో చెప్తున్నాను, తర్వాత వీడియోస్ కానీ అప్పుడొకటి వీడియోస్ కూడా చేస్తూనే ఉంటాను. మీరు వరి కావాల్సిన అవసరం ఏం లేదు, ఓకేనా. కాబట్టి 20+ ఈజీగా వచ్చేస్తాయి, మీకు 20+ ఈజీగా వచ్చేస్తాయి మీరు కనుక సరిగ్గా ఫాలో అవుతాయి. చూడండి, ఏం లేదండి, చాలా సింపుల్. మీరు డైలీ 2 hours అయితే ఇంగ్లీష్ పెట్టండి చాలు. మన కోర్సు మొత్తం ఎన్ని గంటలో తెలుసా? మన కోర్సు మొత్తం 80 గంటలండి. 80 hours కోర్సెస్ ఉంటుంది. రోజుకి 2 గంటలు పెట్టినా కానీ 40 రోజులలో అయిపోతుంది సిలబస్ మొత్తం. ఇంకా 60 రోజులు ఉంది అక్కడ. కాబట్టి మీరు క్లియర్ కట్గా నీట్గా నేర్చుకుంటూ వెళ్ళారంటే సరే, 40 రోజులు కాస్త 50 రోజులు అయినా సరే నీట్గా నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. రోజుకు 2 గంటలు పెట్టారు అంటే ఈజీగా నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా తర్వాత మీరు ఎగ్జామ్ ముందర రివైజ్ చేసుకున్నారంటే సరిపోతుంది అండి. అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. నేను ఏమంటున్నానంటే రోజుకు 2 గంటలు ఇంగ్లీష్ మీద పెట్టండి, ఈజీగా కవర్ అయిపోతుంది. 3 నెలల టైం ఉంది. 3 నెలల టైం ఉంది కాబట్టి రోజుకు 2 గంటలు పెడితే చాలు. ఇంగ్లీష్లో మీరు మొత్తం ఎక్సలెంట్ స్కోర్ అనేది వస్తుంది. మీకు వరి కావాల్సిన అవసరమే లేదు. బెస్ట్ స్కోర్ అనేది తెప్పిస్తాను, ఓకేనా. ఇది కాబట్టి రోజుకు 2 గంటలు కంపల్సరీ ఇంగ్లీష్కి. గ్రామర్, వొకాబులరీ 2 చదువుకోండి. గ్రామర్ చదవండి, వొకాబులరీ మీనింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా చూసుకుంటూ వెళ్ళండి. స్పెల్లింగ్స్, మీనింగ్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తే చాలు, బెస్ట్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి, ఓకేనా. ఇది మీకు ప్రిపరేషన్ ప్లాను, అదేవిధంగా టాపిక్స్ అనమాట. అర్థమైంది. పేపర్ 1 చూడండి, 10th స్టాండర్డ్, ఇంటర్ స్టాండర్డ్ ఏముండదు ఇంగ్లీష్కి. ఎందుకంటే మేము ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ ఉంటాం కాబట్టి అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఈ రోజులు ఆ లెవెల్లో ఉంది కాంపిటీషన్ మనకు. కాబట్టి అన్ని టాపిక్స్ని క్లియర్గా నేర్చుకున్నప్పుడే మనకు విజయం అనేది సాధిస్తాము అండి, ఓకే. సో దానికోసం అని చెప్పేసి మీకు ఈ టాపిక్స్ అన్నీ, ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ టాపిక్స్ అన్నిటి మన యాప్లో పెట్టాము. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అందులో మీకు డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేయండి. డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో ఈ కోర్సెస్ కనిపిస్తాయి. డిఎస్సి టెట్ కోర్సెస్లో ఉంటాయి ఇవి, ఓకేనా. సో మనకు 3 months కోర్సు, 1 month కోర్సు అండి. 3 months కోర్సు, 1 month కోర్సు, ఇవి కోర్సెస్ ఉంటాయి. 3 monthsకి అయితే 300, 1 monthకి అయితే 200 అండి. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. డెమో చూడండి, ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ఇక్కడ, డెమో చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మన బుక్ అండి, మన బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అండి. ప్రతి టాపిక్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాము అక్కడ, ఓకేనా. ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటుంది. బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంది యాప్లో, ఒకసారి యాప్లో చూడండి, నచ్చితేనే బుక్ తీసుకోండి, ఓకేనా. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోవచ్చు, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించి తీసుకోవచ్చు, లేదంటే మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి. మన దగ్గర అయితే 320 రూపీస్ అనేది బుక్ కాస్ట్, ఓకేనా. ఇదండి. కాబట్టి కంపల్సరీ మీరు, ఓకేనా. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అదేవిధంగా డైట్ లెక్చరర్స్లో కంపల్సరీ ఈసారి జాబ్ సాధించాలంటే పేపర్ 1లో మాత్రం బెస్ట్ స్కోర్ అయితే కంపల్సరీ ఉండాలి అండి. కాబట్టి 150లో మనకు 25 to 30 క్వశ్చన్స్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ మీద కంపల్సరీ ఫోకస్ పెట్టండి. కంపల్సరీ మార్క్స్ వస్తాయి. అర్థమెటిక్లో, రీజనింగ్లో మిస్ అవ్వచ్చు కానీ ఇంగ్లీష్లో మిస్ అవ్వండి. ఎవరైతే కాన్సెప్ట్స్ క్లియర్గా నేర్చుకుంటారో ఇంగ్లీష్లో వాళ్ళకి ఒక్క మార్క్ కూడా మిస్ కాదు. ప్రతి కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది, ఈజీగా బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి అండి. కాబట్టి ఇది మీకు దీనికి సంబంధించిన ఇంగ్లీష్ సిలబస్ అండ్ మన కోర్సు డీటెయిల్స్, నెక్స్ట్ అదేవిధంగా మన యాప్ డీటెయిల్స్ అండి, ఓకేనా. ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఇవి, ఓకే. మీకు ఫర్దర్గా నేను వీడియోస్ చేస్తాను, ఓకేనా. కాబట్టి కంపల్సరీ అందరూ, ఓకే. మీరు రెడీగా ఉండండి నాన్న, రైట్. ఫైనల్గా అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.